చల్లగా The powerful Rishel. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది మనసును దాచేటందుకే పై పై నవ్వులు ఉన్నాయి మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి తిరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది మనిషిని మనిషి కలిసేటందుకే పెదవులు ఉన్నాయి పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయి బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయి అగ్గి పుల్లా గీసేసేయి నీలో సైతాన్ తరిమేసేయి
డ్రామారా ఇళయరాజా గారు అంటారు స్టేజ్ ఎక్కినప్పుడు పర్ఫార్మెన్స్ లేకపోతే అదొక పర్ఫార్మెన్సే కాదని. ఇట్ హ్యాస్ టు బి అ పర్ఫార్మెన్స్ అండ్ యూ పర్ఫార్మ్డ్ బ్రిలియంట్లీ థ్యాంక్ యూ సార్. అని నా ఉద్దేశం. అంటే నాకు నువ్వు పాడేటప్పుడు నేను పాడుతున్నాను జడ్జెస్కి పనే ఉంది అన్నట్టుగానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 100% అనుకుంటాను నా ఉద్దేశంలో. జడ్జెస్ మీరేమనుకుంటారు? జడ్జెస్ కామెంట్ ఈనా ఇకపోయినా ఐ థింక్ హీఈస్ లైక్ ఐ డోంట్ కేర్. రిషిల్, సార్ నువ్వు ఎలా పాడావంటే కెన్ ఐ హౌ టు టెల్ యూ హౌ యూ సాంగ్? థ్యాంక్ యూ సార్. నిజంగా ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. చరణ్ గారు చెప్పినట్టు యూ పర్ఫార్మ్డ్ ది సాంగ్, యూ బికేమ్ ది సాంగ్, సాంగ్ బికేమ్ రిషిల్, రిషిల్ బికేమ్ ది సాంగ్. ఆ లైన్స్, దాంట్లో ఉన్న మీనింగ్, ఆ భావం అంతా విత్ 100% ఒక స్పిరిటెడ్ గా ఉండింది. ఇట్ వాస్ సో నైస్. నువ్వు ఒక పక్కన నీకు తెలియకుండా కామెడీలు చేస్తూ ఉంటావు, కానీ తెలిసి బాగా పాడతావు చూడు. దట్ ఈస్ యూ కదా. థ్యాంక్ యూ సార్. Really, you're so involved in what you're doing. I'm so proud of you, Rishil. Thank you. Very good, very good. God bless you. థ్యాంక్ యూ సార్. All the మళ్ళీ శృతి ఎంత బాగుంది తెలుసా. His pitching is so good. నాకు ఇంకొకటి వాట్ ఐ నోటిస్డ్ ఇస్ వాడి డిక్షన్. తెలుగు ఆ డిక్షన్ పక్కాగా ఉంది. సీజన్ 21లో వాడు వచ్చినప్పుడు కంటెస్టెంట్ గా కన్నా ఇప్పుడు వాడు మెంటల్ మెచ్యూరిటీ, ఆ సింగింగ్ లో మెచ్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్ చాలా Wow. పక్కాగా ఉన్నాడు ఇప్పుడు మా రిషిల్. బ్రా యు రాకింగ్ బ్రా. థ్యాంక్ యూ సార్. Thank you, man. All the best. థ్యాంక్ యూ సార్. రిషిల్, సార్ విజయ్ గారు లాంటి గొప్ప గాయకులు లేచి నిలబడి నీకు చప్పట్లు కొట్టంటే నీ పాట గురించి ఇంకా మేము ఏం చెప్పగలం? అంత గొప్ప అభినందన నువ్వు అందుకున్నావు. ముఖ్యంగా విజయ్ గారు చెప్పిన దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే పరిపక్వత, పరిణతి వచ్చింది. ఎక్కడ అంటే నాకింకా లోకంతో అక్కడ ఆ పైకి వెళ్ళేప్పుడు ఎంత స్థిరంగా, ఎంత స్థిమితంగా పాడావు. ఆ చోటు చాలా బాగా పాడా, ఉచ్చారణ చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ముఖ్యంగా ఇందులో నాకు బాగా నచ్చిన వాక్యాలు ఏంటంటే, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి. ఆత్రేయ గారు అంటే మనం జీవితంలో ఈ సత్యం కాని జీవితంలోనే జీవిత సత్యాలు చాలా ఉన్నాయి. అది ఎంత కాచి వడబోస్తే ఆ జీవిత సత్యాలు మనకు అర్థమవుతాయి, అవగతం అవుతాయి. వాటిని అర్థం చేసుకొని ఒక పాటలో ఒక వాక్యాలుగా పొందుపరచాలంటే ఎంత జీవితానుభవం ఉండాలి ఒక కవికి. ఆత్రేయ గారు అందుకే ఆయన ఆచార్య ఆత్రేయ అయ్యారు. ఆత్రేయ గారు, మదన్ గారు, ఘంటసాల గారు త్రిమూర్తులు అయితే మరో తరానికి వేటూరి గారు, బాలు గారు, ఇళయరాజు గారు త్రిమూర్తులు సంగీతానికి సంబంధించి. చాలా బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. చాలా మంచి భవిష్యత్తు ఉంది విజయ్ గారు చెప్పినట్టు. మా అందరి అభినందనలు అందు. థ్యాంక్ యూ సార్. నాన్న, నీ ఇన్స్పిరేషన్ ఎవరు లైఫ్ లో? నా ఇన్స్పిరేషన్ అంటే చెప్పు. ఏదో నాకెవరు లేరు మ్యామ్. సింగింగ్ లో అని అడగలేదు కదా స్పెసిఫిక్ గా, అందుకని లైఫ్ లో అని అడిగాను. లైఫ్ లో మీరు ఓకే లైఫ్ లోనా? లైఫ్ లో అయితే మా మమ్మీ డాడీ మ్యామ్. నువ్వు జీవితంలో ఏ రంగం ఎంచుకుంటావు నాకు తెలియదు నాన్న, కానీ నువ్వు ఎంచుకున్న రంగంలో నంబర్ 1 గా నిలబడతావు. థ్యాంక్ యూ. పాట కావచ్చు, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఎ సిన్సియర్ హ్యూమన్ బీయింగ్ విత్ గుడ్ వాల్యూస్. ఒక పక్కన ఈ పరిపక్వత చూస్తూ ఉంటే అబ్బా, ఒక మంచి మనిషి తయారవుతున్నాడు సమాజంలో ఏదో మంచి చేయడానికి, ఈ ప్రపంచానికి అని అనిపిస్తుంది. కానీ అంత తొందరగా పెద్దవాడు అయిపోద్దురా, కొంచెం అల్లరి చేస్తూ ఉండు, మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇక్కడ మా బాల్యం గుర్తొస్తుంది నిన్ను చూస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ప్యాషన్. సీరియస్లీ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సునీత గారు చెప్పినట్టు రిషిల్, బాల్యం అంత తొందరగా నువ్వు ముగిసిపోతే మాకు బాధగా ఉంది. భ్రమలాంటి బ్రతుకందు నిజమొక్కటే బాల్యం. ఆ నిజం కూడా అంత తొందరగా కనుమరిగిపోతే ఎలాగా?